అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు గులాబీ చెట్లకి బాగా పూలు రావాలి అంటే ఏం చేయాలో ఒక ఫర్టిలైజర్ గురించి చెప్తాను. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లము గులాబీ చెట్లు అయితే పెరుగుతున్నాయి కానీ వాటికి మంచిగా పూలు రావడం లేదని కంప్లైంట్ అయితే ఇస్తూ ఉంటారు. ముందుగా మనము నాటు వెరైటీని తీసుకుంటే కనుక ఎట్లాంటి ప్రాబ్లం అయితే మనకి ఆల్మోస్ట్ ఉండదు. హైబ్రిడ్ వెరైటీలు నేను కూడా చూడండి, ఇది హైబ్రిడ్ ప్లాంట్ తెచ్చినప్పటి నుంచి నాకు 2 పూలు మాత్రమే పూసాయి. ఎన్ని మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా హైబ్రిడ్ ప్లాంట్స్కి వాళ్ళ దగ్గర ఉన్న మొగ్గలు అయితే వస్తాయి కానీ మన దగ్గర వచ్చినప్పుడు పూలు అనేవి ఉండవు. అదే నాటు వెరైటీని తీసుకుంటే ఇది నాటు వెరైటీ అనమాట. వీటికి బంచెస్ మొగ్గలు చూసారు కదా, బంచెస్ మొగ్గలు అయితే వస్తాయి. లైఫ్ కూడా ఎక్కువ రోజులు మనకి ప్లాంట్ చనిపోకుండా ఉంటుందన్నమాట. మరి ఈరోజు గులాబీ ప్లాంట్స్కి ఏ ఫర్టిలైజర్స్ ఇస్తే అవి బాగా మొగ్గలు వచ్చి నర్సరీ వాళ్ళలాగా పూలు వస్తాయో మీకు చెప్తాను. ముందుగా గులాబీ ప్లాంట్కి సన్లైట్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సూర్యరశ్మి లేకపోతే మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొగ్గలు అనేవి రావు. ఈ ప్లాంట్ చూసారు కదా ఎన్ని మొగ్గలు పూలు ఉన్నాయో. మీరు చేయాల్సిందల్లా చిగుర్లని ఎప్పటికప్పుడు టిప్స్ అనేది మనము కట్ చేస్తూ ఉండాలి. చాలామంది పూలు పూసినాక చెట్టుకి అట్లానే వదిలేస్తారు. అలా వదిలేయటం వల్ల కొత్త మొగ్గలు రావన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ అనేది మనము కట్ చేస్తూ ఉంటే, ఎంత బాగా కటింగ్ చేస్తూ ఉంటే గులాబీ చెట్టు అంత గ్రోత్ వస్తూ ఉంటుంది. కొత్త చిగుర్లతో మంచిగా వస్తుంది. ఈ వింటర్లో ఇవన్నీ కొత్త చిగుర్లు మనం కటింగ్ చేస్తూ ఉంటే అంత బాగా చిగురు వస్తుంది. దాని పక్కనే ఒక మొగ్గ కూడా వస్తుంది. ఇట్లా గులాబీ ప్లాంట్లో బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. ఇలాంటి స్టెమ్స్ని ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలి. కట్ చేసి ఎటువంటి ఫంగస్ రాకుండా ఇక్కడ పసుపు కొద్దిగా అప్లై చేస్తే కనుక చెట్టు అనేది డైబ్యాక్ అవ్వకుండా ఉంటుంది. వీక్లీ వన్స్ మనము ఇచ్చే లిక్విడ్ ద్రావణాలతో పాటు ఇప్పుడు మనం చెప్పే ఈ ఫర్టిలైజర్ ఇస్తే కనుక మంచిగా పూలు పూస్తాయి. ఇది చూసారు కదా, ఇది నేను దీంట్లో ఒక టేబుల్ స్పూను టీ పొడి, ఫ్రెష్ టీ పొడి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి తీసుకున్నాను. దాంతోపాటు ఎప్సమ్ సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ మూడింటిని కలిపేసేసి ఇట్లా బాగా మిక్స్ చేయండి. టీ పొడి, కాఫీ పొడి, ఎప్సమ్ సాల్ట్, ఈ 3 అనేది పూలు ఎక్కువ రావడానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి. గులాబీ చెట్లకి సాయిల్ కూడా ఎస్టిక్గా ఉండాలన్నమాట. కాఫీ పొడి వేయడం వల్ల సాయిల్ కూడా ఎస్టిక్ సాయిల్గా అవుతుందన్నమాట. డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగా చూసుకోండి. చెట్టుకి వాటర్ పోసేటప్పుడు మనము చాలామంది చెట్టు మొదల్లో పోస్తూ ఉంటారు. అలా వాటికన్నా చెట్టుకి పైన స్ప్రింకిల్ చేస్తే కొత్త చిగురులు అనేది మీరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ మూడింటిని కలిపిన 1 టేబుల్ స్పూను 15 రోజులకు ఒక్కసారి ఇట్లా వేరు భాగానికి దూరంగా మనము వేసేయాలన్నమాట. ఇట్లా చేస్తే కనుక ఇట్లా సాయిల్లో కలిపేసేయండి. వేరు భాగాలకి దూరంగా చేసి సాయిల్లో కలిపేసి కొద్దిగా వాటరింగ్ చేసేయండి. సాయిల్లో కలిపినాక వాటర్ చేస్తే కనుక మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. వచ్చిన ఫ్లవర్స్ అనేది హెల్దీగా ఉంటాయి. మీరు ఇన్ని చేసినా ఇట్లా ఇక్కడ బ్లాక్ అయిపోయింది చూసారా. ఇలాంటి సమస్య మనకి రాకుండా ఉండాలి అంటే 15 రోజులకు ఒక్కసారి వేప నూనె అనేది కంపల్సరీ స్ప్రే చేస్తూ ఉండాలి. అంతేనండి. ఈ చిన్న టిప్స్ పాటించారు అంటే గులాబీ చెట్లకి విపరీతంగా పూలు పూయడంతో పాటు చెట్టు హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ.